తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఏంది కథ అనేది ఒకసారి చూస్తే ఏమనుకుంటున్నారు? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? ఏమొచ్చేసి మాజీ మంత్రివర్యులు, నగిరి శాసనసభ్యులు, మాజీ లాస్ట్ పోర్షన్ మాత్రం 2 ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్. ఏంటంటే నా బతుకులా అయిపోయింది. చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద ఇదెంకో అబద్ధమా? పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా, సైతాన్ వేదాలు వల్లిస్తుందా అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. నీ అమ్మ మొగుడు కట్టాడు. భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును విచారించాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయండి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రా. బెంచ్ పైన సుత్తితో టపీ టపీ టపీమని కొడుతూ మరి ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అడిగింది దానికి సమాధానం ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఎవడురా నువ్వు? కానీ ఈరోజు సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తా. ప్రధానమైన అంశాలు ఏవేవి సుప్రీంకోర్టు లేవనెత్తిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేసి అది నీకెందుకు? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. అంటే అది క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూను ల్యాబ్ లో టెస్ట్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? మంచి మాటలు మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు.
క్వశ్చన్ నెంబర్ 6, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.